అదే సమయంలో ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇళ్ళు లేని వాళ్ళందరూ గుర్తించాం. 247 ఇళ్ళు కావాలి. కొంతమందికి ఇంటి జాగాలు ఉన్నాయి. 187 మందికి ఇంటి జాగాలు కూడా లేవు. 1 ఇయర్ టైం ఇచ్చాను. 2+1 కానీ 1+1 కానీ లేకపోతే విడిగా మనకు ల్యాండ్ దొరకగలిగితే ఇప్పుడంతా రాను ల్యాండ్ బిగ్గెస్ట్ ఇష్యూ అవుతోంది. కాబట్టి అవి కంప్లీట్ చేయమని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడం బాధ్యతగా తీసుకుని కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడే ఒక వాటర్ అంతా కూడా అన్నిటి కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉండే OHR ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి అక్కడి నుంచి రాబోయే రోజుల్లో మేము ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, అది కందలేరు నుంచి ఇవ్వడం ఈ ఏరియా కూడా, లేకపోతే రేపు ఇక్కడ కళ్యాణ్ డ్యామ్ వస్తుంది ఇందులో నుంచి ఇవ్వాలన్నా ఇవన్నీ ఇస్తాం. ఈ రెండు అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే మొత్తం సిమెంట్ రోడ్లన్నీ ఊర్లలో సిమెంట్ రోడ్లు రావడం, ఇక్కడి నుంచి నేరుగా 10 ఫుట్ల బయలుకి రోడ్డు రావడం, సో దట్ ఆ రోడ్డు వస్తే ఇంకా కనెక్టివిటీకి ప్రాబ్లం లేకుండా అవసరమైతే రంగంపేటకు కూడా బైపాస్ ఇచ్చి నేరుగా నేషనల్ హైవేలు కలిపేయడం, అది చేయగలిగితే ఇంకెక్కడ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ఊర్లో రోడ్లు ఉంటాయి, సిమెంట్ రోడ్లు ఉంటాయి. డ్రైనేజెస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తాం. డ్రైనేజీలో వచ్చేటువంటి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, మురుగు కాలంలో వచ్చే నీళ్లన్నీ డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేస్తాం. చెత్త కలెక్ట్ చేయడం 100% చేస్తున్నాం. దీంట్లో నుంచి సెగ్రిగేషన్ స్టార్ట్ చేశాం. 1 డ్రై, 2 పొడి. పొడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తాం. డ్రై చెత్త నుంచి సర్క్యులర్ ఎకానమీకి ఏం పోతాయి, 50% సర్క్యులర్ ఎకానమీ పోతాయి. సర్క్యులర్ ఎకానమీకి ఇచ్చేసి మిగిలిన 50% ఎక్కడ కూడా ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ లేకుండా అవన్నీ తీసుకుపోయి పవర్ జనరేషన్ చేసి దగ్గరికి పంపిస్తాం. సో దట్ పరిశుభ్రమైన గ్రామాలు నీట్గా ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా నీళ్లు ఉండేటివి, రాను నీటి ఎద్దడి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను కళ్యాణ్ డ్యామ్కు ఒకప్పుడు నీళ్లన్నీ కళ్యాణ్ డ్యామ్ నుంచి కొండపైకి నీళ్లు ఇచ్చాం, కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుపతి కూడా నీళ్లు ఇచ్చాం. కానీ కళ్యాణ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడినా ఇంకా ఫుల్గా నీళ్లు రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏదైతే అందరి నేవా చిత్తూరుకి వెళ్తుంది, నేవా కలుస్తుంది, ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం. ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాం. ఆ నుంచి కొండ్రెడ్డి కండుగా ఒక ఇది ఉంది, కణితిమడుగు ఇంకొకటి ఉంది, ఇంకో పక్కన కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి, నాగపట్లకి వెళ్తాయి, ఇక్కడి నుంచి కొట్టాల చెరువుకు కూడా వెళ్తాయి. కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఒకటి ఉంది. ఆ కోమటి చెరువుకు నీళ్లు పెడితే గ్రావిటీతో స్వీపేజ్తో ఆ నీళ్లన్నీ కూడా నేరుగా కొట్టాల చెరువుకి వెళ్తాయి. ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లుంటాయి. ఈ సంవత్సరం 3.6 మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం అయిన వెంటనే 3 మీటర్లు ఉండాలా, మళ్ళీ వర్షాకాలం ప్రారంభించే ముందు -8 ఉండాలి, +3 -8. ఇప్పుడు మొన్న వచ్చింది మనకు 6.08కి వచ్చాం. ఇది 3 మీటర్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అంతా. అన్ని ట్యాంకులకి ఈ సంవత్సరం మీరు చూస్తే 950 TMC నీళ్లు రిజర్వాయర్స్లో నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి.